Recording in progress. జై శ్రీమన్నారాయణ. ధవళనళిన నిష్ఠం క్షీరగౌరం కరాగ్రైః జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధతమమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణుం నౌమి విద్యారిజిష్ణుం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులరా, అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం భగవద్భక్తుల ఉపాసనలు, వారి కైంకర్యాన్ని ప్రీతిపూర్వకంగా స్వీకరించి స్వామి అందరికీ సర్వసులభుడు అన్న విషయాన్ని లోకవిదితం చేయడానికి ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనమిస్తున్నాడు. ఉత్తరం అంటే తరం, మనమున్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరడానికి పరమాత్మ అనుగ్రహమే కారణం తప్ప మనం చేసే కైంకర్యాలు కానీ మనం సంపాదించుకున్న కర్మలు కానీ ఇవేవి కారణాలు కావు, ఇవి ఆ మార్గంలో నడిపించలేవు అని నిరూపించే పర్వదినం వైకుంఠ ఏకాదశి. యోగిజన దుర్లభమైన వైకుంఠాన్ని భక్తలోకానికి అత్యంత సులభంగా అందించే వాత్సల్యపూర్ణుడు. వాత్సల్యం అనే గుణాన్ని స్వామి నారాయణన్ అనే శబ్దం ద్వారా ధరించి ఉంటాడు. నారాయణుడు సర్వసులభుడై ప్రతి ఒక్క చేతనుణ్ణి ఉద్ధరించాలని తాను ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తూ భగవత్ విభూతిని మనందరికీ అందిస్తాడు. తానే నియామకుడై సర్వశక్తియుతుడై ప్రతి ఒక్క దేవతల్లోనూ తన శక్తిని నింపి అందరి చేత ఈ జగత్ పాలన రక్షణ కార్యక్రమాన్ని నిర్వర్తించే స్వామి, సమస్త దేవతలు ఈరోజు స్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా తరిస్తారు. అయితే పరమాత్మ వైభవాన్ని తెలుసుకోవడం ఎలా? అది నిరంతరం కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. అందులో భాగంగానే మన పెద్దలు కొన్ని పర్వదినాలను ఏర్పాటు చేసి అందులో ముఖ్యంగా ఏకాదశి వ్రతాన్ని మనకు అలవాటు చేశారు. కనీసం పక్షం రోజులకి ఒక్కసారైనా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా స్వామికి మనం అత్యంత చేరువకు వెళ్ళాలి. దానికే ఉపవాసము అనే ఒక ప్రక్రియను కూడా ఏర్పాటు చేశారు. ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంలో ఉండటం. భగవద్ధ్యానము, భగవత్ సంకీర్తన, భగవత్ కైంకర్యం ఇత్యాదిగా మన పెద్దలు, పూర్వాచార్యులు, భాగవతోత్తములు ఆచరించి చూపించిన మార్గంలో ఏకాదశి పర్వదినాన్ని మనం జరుపుకోవాలి. అనేకమైన ఏకాదశులు చేస్తే వచ్చే పుణ్యరాశి ఒక్కసారి ఈ వైకుంఠ ఏకాదశి నాడు భగవద్ దర్శనం ద్వారా, భగవత్ కీర్తనం ద్వారా పొందవచ్చు అని ఎందరో మహానుభావులు వారి వారి జ్ఞాన అనుష్ఠానాల ద్వారా మనకు అందించారు. అలాంటి జ్ఞానము, అనుష్ఠానము పొందిన వారికి ఈ పర్వదినం అత్యంత పవిత్రమైనది, చాలా విలువైనది కూడా. ఎందుకంటే సాధకుడైన వాడు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకుంటాడు. అలా వినియోగించుకునే కాలం ధనుర్మాసం అయితే ఆ ధనుర్మాసం మొత్తానికి నాయకమణిలాగా ప్రకాశించే పర్వదినం ఏకాదశి. ఆ రోజున ఆండాళ్ తల్లి తాను భగవత్ సేవ కంటే, భగవత్ అనుభవం కంటే భాగవత అనుభవం చాలా గొప్పది అని నిరూపించింది. ఆ నిరూపించినటువంటి రోజు, ఆ పాసురం వచ్చిన రోజు కూడా ఈరోజే మన అదృష్టం కొద్దీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని కూడా నిర్వహించుకోవటం, భగవత్ అనుభూతిని పొందటానికి భగవద్భక్తులు ముఖ్యమైనటువంటి సాధనాలు అన్నారు. అదేంటండి, భగవద్ అనుభవం పొందాలి అంటే ఏం కావాలి మనకి? భగవంతుడు ఉంటే చాలు. మొట్టమొదటే గోదమ్మ వారు చెప్పింది, భగవంతుణ్ణి పొందాలి అనే కోరిక ఉంటే చాలు కదా.
మధ్యలో ఈ భాగవతులు ఎందుకు అంటే, భగవంతుడి ద్వారా మనం ఎలాంటి పుణ్యాన్నైతే, ఎలాంటి అనుభూతినైతే పొందుతామో దానికంటే రెట్టించిన అనుభూతిని భాగవతుల ద్వారా పొందుతామట. ఏది మనం ఒక్కడం అనుభవించడానికి వీల్లేదు. అందరితో కలిసి అందరం కూడి భగవంతుణ్ణి సేవించాలి. ఆ అనుభవాన్ని అందరితో పంచుకోవాలి. ఇది చాలా ప్రధానమైనది. నేనొక్కడే ఈ సృష్టిలో ఉన్నవాడిని కాదు. సమస్తమైన చేతనులతో కలిసి భగవద్ అనుభవాన్ని పొందాలి. అప్పుడు ఏమొస్తుంది? విశ్వ మానవ సమానత్వం అనే భావం వస్తుంది. నిన్నటి పాసురంలో శకటాసురుణ్ణి సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. అందులో ష అంటే పరమాత్మకు సంబంధించినటువంటి అనుభూతి, అనుభవం. దాన్ని పొందేటటువంటి విరోధాలను కట అంటే నాశనం చేసినవాడు అని. నన్ను పొందడానికి ఏవైతే ఆటంకాలు ఉంటాయో వాటిని కూడా నేనే రూపుమాపి మిమ్మల్ని నా చెంతకు చేర్చుకుంటాను అని స్వామి ఇంకా ఉత్తరాయణం రాకముందే తాను దర్శనం ఇచ్చి తనలో ఉన్న సర్వ సౌలభ్యము అనే గుణాన్ని ప్రకటిస్తున్నాడు. బాహ్య శుద్ధి ఉండాలి, దానితో పాటు ఆంతరమైన శుద్ధి కూడా ఉండాలి. బాహ్య శుద్ధి వివిధ స్నానాల వల్ల లభిస్తుంది. ఆయా మాసాలలో చేసే స్నానాలు బాహ్య శుద్ధిని కలుగజేస్తే, ప్రత్యేకంగా భగవంతుని గుణాలు వాటి అనుభవం అనే జలంలో గనక శుద్ధి అయితే అది ఆంతర శుద్ధి అన్నారు. అలాంటి పరమాత్మని మనం మిత్రభావం చేత చూడాలి. స్వామిని ఎన్నడూ విడిచి ఉండలేము అనే స్నేహాన్ని కలిగి ఉండాలి. స్నేహము అంటే భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండే పరిస్థితి వస్తే మనం మరణిస్తాం అన్నంత భావం రావాలి. అలాంటి భావంతో స్వామిని సేవించిన వారందరూ ఇక్కడ ఒక చోట సమావేశమవుతారు స్వామిని దర్శనం చేసుకోవటం కోసం. గరుడాళ్వారులు, అనంతుడు ఇత్యాది పరమపదంలో ఉన్న నిత్యసూరులు, దివ్యసూరులు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒక్కసారి భగవద్ అనుభవాన్ని పొందేటటువంటి సందర్భం. భగవద్ అనుభవం, భాగవత సేవ ద్వారా వచ్చే అనుభవం, ఈ రెండింటిని ఒక్కసారి పరిశీలన చేసి ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలనుకుంటోంది గోదాదేవి ఈ పాసురంలో. ఒక్కసారి పాసురాన్ని మనం అనుసంధానం చేద్దాం. కీసు కీసెన్రింగుం ఆనై చాత్తం కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయ్యో పేయి పెண்ணే காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாச நறுங்குழலாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవేలోరెంబావాయ్. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనానికి ఎలా అయితే ద్వారం తెరుస్తారో ఇక్కడ ఈ గోపికను కూడా ఒక్కసారి తలుపు తెరు అని అమ్మవారు అడుగుతోంది. నిన్నటి గోపికకు ఈరోజు గోపికకి తేడా ఏమిటన్నారు? నిన్న పిల్లాయ్, ఓ పిల్ల అంటే చిన్న పిల్ల, భగవంతుణ్ణి పొందాలి అని ఉంది కానీ ఇంకా దానికి సంబంధించిన విధి విధానాలు అవి పూర్తిగా తెలియదు. భగవద్ అనుభవాన్ని ఎలా పొందాలో తెలియనటువంటి ఒక చిన్న పిల్ల. ఈరోజు అలా కాదు, ఈవిడ కొంచెం పెద్దదే. ఆయ్ చియర్ అంటోంది. ఆయ్ అంటే గోప, చియర్ అంటే వనిత అంటే గోపిక. గోపిక అనగానే వేదాంతపరంగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వేదార్థాలు తెలిసిన వాళ్ళు అని మనం అనుకుంటాం. కానీ గోపిక అంటే అజ్ఞానము. మరి వీళ్ళందరూ ఇంతలాగా మాట్లాడుతున్నారు కదండి, ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అంటే శ్రీకృష్ణ పరమాత్మే ఇచ్చాడు. భగవంతుడు ఇస్తేనే మనకి ఏదైనా సంప్రాప్తించాలి, కానీ మనం పొందాము, మనం సాధించాము అంటే అది కుదరని పని.
పిళ్ళాయ్ అనే గోపికను నిద్రలేపి బయట ఏవో కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి, లే అంటే ఆవిడ లేవలేదు. ఈరోజు గోపిక నిద్ర లేచింది, అంటే వింది కానీ లేవలేదు. వీళ్ళు చెప్పే మాటలు కానీ బయట నుంచి వచ్చిన శబ్దాలను కానీ ఈవిడ వింటోంది కానీ నిద్ర లేవలేదన్నారు. అలాంటి గోపిక స్వరూపం ఏమిటి, ఆవిడ ఏం పొందాలనుకుంటోంది, ఆవిడకి వీళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఇత్యాది విషయాలన్నీ ఈ పాసురంలో చాలా అందంగా చెప్పింది ఆండాళ్ తల్లి. ఒక్కసారి మళ్ళీ పాసురాన్ని చూద్దాం. కీసు కీసెన్రెంగుం ఆనైచాత్తన్ కలందు పేసిన పేచరవం కేటిలయో పేపెண்ணే కాసుం పిరప్పుం కలగలప్ప కైపేర్తు వాష నరుంగుళల్ ஆய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்தா தைரரவம் கேட்டிலையோ தயிர் அரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோர் ఎంబావాయ్. తిర తలుపు తెరు, ఏలో రెంబావాయ్. ఏలో రెంబావాయ్ అనేది మొగటంలాగా అందరూ అనుకుంటూ ఒక నినాదం, ఒక ఉద్యమ స్ఫూర్తితో వెళ్ళాలి అంటే ఒక నినాదం ఉండాలి కదా, అది ఏలో రెంబావాయ్. ఎం పావాయి మా వ్రతంలోనికి, ఓయ్ మీరందరూ రండి, మీరు కూడా వచ్చి చేరండి. ఇది కొంతమందికి మాత్రమే పరిమితమయ్యే వ్రతం కాదు, అందరూ రావాలి, అందరూ చేరాలి, భగవద్ అనుభవాన్ని అందరూ పొందాలి. అందుకే అందరూ వైకుంఠ ద్వార దర్శనం కూడా ఈరోజు చేసుకోవాలి. సమస్తమైన పాపాలను తొలగించి భగవత్ ప్రాప్తిని పొందడానికి అత్యంత సులభమైన మార్గం అన్నారు. ఈ గోపిక ఏం చేస్తుందో చూడండి. ఈ గోపిక వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. ఆండాళ్ తల్లి అంటోంది, ఎలాంటి సంబోధనలు వేసిందో చూడండి. పే పెన్నే, ఓ పిచ్చి పిల్ల. పెన్ అంటే ద్రావిడంలో స్త్రీ వాచకం, అందుకే మన తెలుగు భాషలో కూడా చూడండి అన్ని పెళ్ళాము అన్నప్పుడు పెణ్, పెండ్లి అన్నప్పుడు పెణ్తో ఉంటాయి. ఆ పెండ్లాము, పెండ్లి, పెట్ట పక్షుల్లో వీటన్నింటికి పెణ్ అంటే స్త్రీని సూచించే శబ్దం. అది పెన్నే. ఏం పెన్నే? పే పెన్నే. పే అంటే భూతం, దెయ్యం, వెర్రి, పిచ్చి అంటూ ఉంటారు. దెయ్యం పడితే పిచ్చి పట్టిందని కూడా అంటూ ఉంటారే, ఆ పేయి శబ్దానికి పిచ్చిదానా అని అర్థం ఇక్కడ చెప్పుకోవాలి. పే పెన్నే, ఓ పిచ్చి తల్లి, వినడం లేదా, నీకు వినిపించడం లేదా? కొంతమంది బయట భాగవతోత్తములందరూ తాము చదువుకున్నటువంటి విద్యని స్వాధ్యాపనం అంటారు కదా, దాన్ని ఒకరికొకరు చెప్పుకుంటూ ప్రవచనాల రూపంలో చెప్పుకుంటూ ఏవేవో భగవద్నుడికి సంబంధించిన మాటల్ని మాట్లాడుకుంటున్నారే, అది నీకు అర్థం కావటం లేదా అంటోంది. కలందు పేసిన, వాళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నారు. భగవంతుణ్ణి కలిసినప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతారో అంతకంటే ఎక్కువ అనుభూతి భాగవతుల్ని కలిసినప్పుడు ఉంటుందట. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు సభలు చేస్తూ ఉంటారు. ఆ సభలలో అందరూ కలిసి ప్రతిష్టాపన చేసేది, ఉన్నదాన్ని అందరూ అర్థం చేసుకోవడం కోసం పరస్పరం చెప్పుకుంటూ ఉంటారు కదా భగవత్ విభూతిని. ఆ 4 రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు విడిపోవాలి అంటే బాధపడిపోయి ఒకరికొకరు దాసోహాలు సమర్పించుకొని ఆలింగనాలు చేసుకుని, అయ్యో విడిపోతున్నామే, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం అని బాధపడుతూ మళ్ళీ కలవడం కోసం మళ్ళీ కలిసేంత వరకు మాటలన్నింటినీ మూటలుగా కట్టుకుని తీసుకుపోతూ ఉంటారు కదా. అత్యంత ప్రీతి కలిగిన వాళ్ళు. వీళ్ళందరికీ ప్రీతి కలగడానికి కారణం ఏమిటి? భగవంతుడే. కానీ ముందు వచ్చిన చెవులు కన్నా వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా భగవత్ ప్రీతి కలిగి ఉన్న వారంతా ఒకచోట చేరి భగవత్ సంబంధం కలిగిన వారే భగవత్ కథల్ని శ్రవణం చేసి వాటన్నింటినీ చెప్పుకున్న తర్వాత వీళ్ళ మీద పరస్పరము అనురాగం పెరుగుతుంది, బంధం ఏర్పడుతుంది. ఆ బంధం విడిపోతుంది అంటే బాధ కలుగుతుంది. అలాంటి పని బయట జరుగుతుంది.
సాధారణంగా లోకంలో ఏదైనా హడావుడి ఎక్కడైనా జరుగుతుందంటే, అంటే మన ఇంట్లో కాకుండా పక్కింట్లో కానీ వీధిలో కానీ ఏదైనా జరుగుతుందంటే చాలా ఆసక్తిగా వెళ్తాం, అందులో తొంగి చూస్తాం, ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలపడిపోతూ ఉంటాం. మరి నీకు అలాంటి లక్షణం లేకపోవటం చాలా విడ్డూరంగా ఉందే. కీసు కీసు కీస్ కీస్మని కొన్ని పక్షులు, వాటిని భారద్వాజ పక్షులు అంటారు. అవి చేసే శబ్దం అలా ఉంటుంది. అవ్యక్తమైన మధురమైన ధ్వని. ఈ ధ్వనిని పట్టుకోవాలి కావ్యంలో అని చెప్తోంది ప్రత్యేకంగా ఆండాళ్ళ తల్లి. అరవం, ఆ ధ్వనిని వినండి. ధ్వనిని వినండి అంటే శబ్దాన్ని వినండి అని కాదు, నా మాటల్లోని ధ్వనిని అర్థం చేసుకోండి. ధ్వనియుక్తంగానే చెప్తోంది. కీసు కీసు కీచు కీచుమని అరుస్తున్నటువంటి పక్షులు. ఎక్కడ? ఈ గోపిక నిద్రపోతున్న భవనం దగ్గర ఉన్న చెట్టు మీద ఉన్న పక్షులా? కాదు. ఎంగుం, అంతటా ఉన్నటువంటి పక్షులు. కీసు కీసు ఎన్రు, కీచు కీచుమని ఎంగుం, అంతటా శబ్దం చేస్తున్న ఆనైచాత్తం. ఆనైచాత్తం అంటే భారద్వాజ పక్షులు కలందు, కలుసుకొని మళ్ళీ విడిపోవలసి వస్తోంది. ఈ కలవటం ఏమిటి, విడిపోవటం ఏమిటి? రాత్రంతా వాళ్ళు యోగ నిద్రలో ఉంటారు. యోగ నిద్ర అంటే భగవన్నామ స్మరణ చేస్తారు. భగవన్నామ స్మరణ చేస్తూ వాళ్ళలా ఉండిపోయి ఆ అనుభవాన్ని మళ్ళీ పంచుకోవడం కోసం ముందుకు వస్తారు. ఒకరినొకరు కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత ఆ అనుభూతిని పంచుకుంటూ ఉంటారు. మళ్ళీ కలవడం కోసం వాళ్ళలా బాధపడుతూ ఉంటారు. అది కీసు కీసు ఎన్రు ఎంగుం ఆనైచాత్తన్. కలందు పేసిన వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? మెల్లిగా గుసగుసలు మాట్లాడట్లేదు. పేచ్ అరవం, వాళ్ళు మాట్లాడుతున్నారు. అవి ఎలా ఉన్నాయి? మధురమైన, గొప్పది అయిన ధ్వనిని ఇచ్చేదిగా ఉన్నాయి. వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. పేచ్చరవం కేట్టిలయో, వినడం లేదా? ఒక్క నిమిషం ఉండండి. ఇందులో విద్యుత్ శక్తి లోపించకుండా కేట్టిలయో, వినిపించటం లేదా నీకు? పెయిపెన్నే, ఓ పిచ్చి పిల్ల. ఇది ఒక సంబోధన. ఆండాళ్ తల్లి ఈ గోపికకు వేస్తున్న సంబోధనల్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. కాసుం, ఇక ఇంకొక సందర్భాన్ని చెప్తోంది. కొంతమందికి జాగ్రత్త ఎక్కువ, గోదాదేవికి జాగ్రత్త అవస్థ ఎక్కువ. తాను చెప్పే మాటలు పూర్తిగా అర్థమవుతాయో లేవో. తెల్లవారింది, నువ్వు లేవవలసిన అవసరం ఉంది, భాగవతులందరూ వేచి ఉన్నారు, మనమందరం కలిసి వెళ్తేనే శ్రీకృష్ణుడు ఆనందిస్తాడు. తెల్లవారింది అని చెప్పడానికి ఒక దృష్టాంతం సరిపోదని ఇంకొకటి కూడా చెప్తుంది. తెల్లవారడానికి గుర్తు ఏమిటి? పక్షుల కిలకిలా రావాలు. అందులో భరద్వాజ పక్షులు రాత్రంతా మేల్కొని ఉండి, అంటే కలిసి ఉంటాయి రాత్రంతా, ఆ కలిసి ఉండి యోగ నిద్రలో ఉంటాయన్నారు. వేదాంతపరంగా అయితే భగవంతుడి అనుభూతిని పొందుతూ ఉంటాయి. మామూలుగా అయితే పక్షులు నిద్రపోయాయి, ఉదయాన్నే లేచాయి, ఆహారం కోసం వెళ్ళాలి, వాటి పని వాళ్ళు చెయ్యాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భగవద్ అనుభూతి ఉంది, భాగవత కైంకర్యం ఉంది, ఇవన్నీ వీటితోనే ఉండిపోతాను, నా పని నేను చెయ్యను అంటే అది వేదాంతానికి విరుద్ధం, భగవంతుడికి విరుద్ధం. మన పని మనమే చేయాలి. ఎంత భారద్వాజ పక్షులైనా
రాత్రంతా తోటి పక్షులతో గడిపి ఉదయం ఆ అనుభవాన్నంతా పంచుకొని మళ్ళీ వాటి పని కోసం అవి వెళ్ళిపోతాయి. ఆహారాన్ని స్వీకరించడానికి మళ్ళీ సాయంకాలం వస్తాయి. మరి సాయంకాలం వచ్చేంత వరకు వాటికి కొంచెం ఆక్సిజన్ ఉండాలి కదా. ఆ ఆక్సిజన్ ఏమిటన్నారు? ప్రాణవాయువు. మాట్లాడుకుంటారు, ప్రీతిపూర్వకంగా ముచ్చట్లు చెప్పుకొని ఆ అనుభూతులతో ఆ రోజంతా గడుపుతారు. అది ఐహికమైన ప్రేమ బంధంలో ఉన్నవాళ్ళు. ఇక్కడ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ భారద్వాజ పక్షులు అంటే భాగవతోత్తములు, శాస్త్రం చదువుకున్నవారు, భగవంతుణ్ణి జ్ఞానము అనుష్ఠానము అనే 2 రెక్కలతో ఆకాశము అనే భగవంతుడిలో విహరించేవాళ్ళు, వాళ్ళు భారద్వాజ పక్షులు. రాత్రంతా వాళ్ళు నిద్రపోయారు అంటే వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు. ఆ అనుభూతిని పరస్పరం పంచుకున్నారు. తరువాత మళ్ళీ జ్ఞానం అనుష్ఠానం అనే రెక్కలు కట్టుకుని పరమాత్మ అనే విహాయసంలో ఆకాశంలో విహరించి ఉంటూ ఉండేవారు. అటువంటి వారితో మనం కలవాలి కదా. అలా కలవకుండా నువ్వు మాత్రమే పరమాత్మని పొందాలి అని లోపల కూర్చుని భగవత్ అనుభవాన్ని పొందుతున్నావే, ఇది కుదరదు కదా. బయటికి రావచ్చు కదా, అందరితో కలవాలి కదా. చూడు, భరద్వాజ పక్షులు కూడా ఇలా కీసు కీసుమని శబ్దం చేస్తున్నాయి, కలిసి చేస్తున్నాయి. ఇలాంటి విశేషాలన్నింటితో గోదాదేవి పిలుస్తోంది. వినలేదా కేట్టిలయో? విను విను విను. అన్నిటికంటే శ్రవణం చాలా గొప్పది. అందుకే భక్తి మార్గాలలో కూడా ముందు శ్రవణం చేస్తే సమస్తమైనటువంటి దోషాలు వాటంతట అవే తొలగిపోతాయి. శ్రవణం సర్వసులభమైనది. వినడానికి ఏముందండి? భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు. మాట్లాడమంటే కష్టం, ఒక నోరే ఇచ్చాడు. వినడానికి 2 చెవులు ఇచ్చాడు. అయినా మనం ఏం చేస్తాం? చెవులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆయనకి తెలుసు మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి కళ్ళకి ఇచ్చినట్లుగా మూతలు ఇచ్చామంటే వాళ్ళు వేసేసుకుని తాళం మీద తాళం వేసి కూర్చుంటారు అని చెవులకి మూతలు పెట్టకుండా ఇచ్చాడు. అయినా సరే మనం కనిపించినటువంటి తాళాలు వేసేస్తాం. చెప్పినటువంటి మాటలు చెవుల వరకు వెళ్తాయి, అట్నుంచి అటో ఇటో వెళ్ళిపోతాయి తప్ప చెవుల లోపలకు కూడా వెళ్ళవు. అందుకే శ్రవణ భక్తికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. శ్రవణం చేయడంలో మొనగాడు ఎవరండి, గొప్పవాడు ఎవరండి అంటే సౌనకాది మహర్షులు అన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే పరీక్షణ్ మహారాజు అన్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా సరే ఇంకా తనివి తీరదు. ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటూనే ఉంటారు. నిరంతరం వింటూనే ఉంటారు. చెప్పే వాళ్ళకంటే వినేవాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. వక్తలు ఏమనుకుంటారంటే నేను చాలా గొప్పవాడిని, వినేవాళ్ళంతా ఏమీ తెలియని వాళ్ళు, గొర్రెలు అనుకుని మాట్లాడమనండి అంటూ ఉంటారు వక్తృత్వ కళా నైపుణ్యాలు పొందాలి అంటే. కానీ నిజానికి శ్రోతలు గొప్పవాళ్ళు. అంటే తమకు తెలిసిన విషయాన్ని చెప్పేవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నా, తప్పులు చెప్తున్నా, తమకు నచ్చనట్టుగా చెప్తున్నా, అవాకులు చెవాకులు చెప్తున్నా పాపం ఏమీ అనకుండా అదంతా భగవంతుని మీద ఉన్న ప్రేమతో వింటూ ఉంటారట. తమ అనుభవాన్ని తాము పొందుతూ ఉంటారు. అందువల్ల వినడం నేర్చుకోవాలి. ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడు తండ్రికి అదే చెప్పాడు, వింటే ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే. విన్నావా నా మాట? ఎన్నో మాటలు వింటూ ఉంటావు. ఈ మాట అసలుగా వినాల్సిన మాట. ఏ మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అంతటా పరమాత్మే ఉన్నాడు అన్న మాటని నువ్వు విని తీరాలి. అలాగే ఇక్కడ కూడా కేట్టిలయో విన్నావా? పిల్లే, నువ్వేదో విన్నట్టు లేదు, పిచ్చి పిల్ల అని ఎందుకన్నది? పిచ్చివాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు, ఆ సామ్రాజ్యానికి వాళ్ళే పట్టభద్రులు అవుతారు. ఈవిడ కూడా ఒక సామ్రాజ్యంలో ఉందండి, పిళ్ళై. ఏమిటా సామ్రాజ్యం అంటే భగవంతుడి అనుభవాన్ని నేనే పొందుతాను, నాకు వేరే ఇంకెవరూ అక్కర్లేదు అని కూర్చుంది. తెలియదు, యోగ్యత అయితే ఉంది. ఆ యోగ్యతలో చిన్నపాటి దోషం ఉంది. దాన్ని మనం కొంచెం పక్కకి తప్పించాలి, అసలైన మార్గంలోకి పెట్టాలి అని ఆండాళ్ళు మిగిలినటువంటి గోపికలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. పెണ്ണే, సరే నీకు ఇంకా అర్థమైనట్లేదు, అసలే పిచ్చి పిల్లవు కదా. చూడు, గోపవనితలు పెరుగు చిలకడం మొదలుపెట్టారు.
గోపవనితలు పెరుగు చిలుకుతున్నారు అంటే ప్రాభాతం అవుతోంది, తెలతెలవారుతోంది, ఉదయం అయ్యింది, నువ్వు నిద్ర లేవవలసిన సమయం ఆసన్నమయ్యింది, ఇప్పటికే ఆలస్యం కూడా అయ్యింది, మనమంతా రాత్రి అనుకున్నాం కదా, శ్రీకృష్ణ పరమాత్మ రమ్మన్నాడు కదా, ఈ విషయాలన్నీ గుర్తు చేస్తూ అక్కడ ఆయిచియర్ గోపవనితలు దధిబంధనం కార్యక్రమం చేస్తున్నారు. అది ఒక ఉత్సవం, దధిమథనము అన్నారు. పెరుగు ఎలా ఉంటుందట, గోకులంలో గడ్డ కట్టిన పెరుగు కాబట్టి దాన్ని చిలకడం అంటే బాగా శక్తితో కూడినటువంటి సబలలు కావాలి, అబలలు పనికిరారు. ఇక్కడ ఉన్నవాళ్ళంతా పాపం సుకుమారులు, గోపవనితులంతా సుకుమారులు. మరి అలాంటి వాళ్ళు అందులోకి కవ్వం దించాలంటేనే బలప్రయోగం చేయాలి. అట్లాంటి పెరుగును చిలుకుతున్నారు. అలా చిలికేటప్పుడు మరి శబ్దాలు వస్తాయి కదా. వాళ్ళు చేతికి కంకణాలు ధరించి ఉంటారు, మెడలో రకరకాలైన ఆభరణాలు ధరించి ఉంటారు. అంత బలంగా పెరుగుని చిలికేటప్పుడు శరీరాన్ని బాగా కదపవలసి వస్తుంది. అలా కదిపినప్పుడు వాళ్ళు అందంగా ఒక కొప్పు వేసుకున్నారు. ఆ కొప్పులో పువ్వులు పెట్టుకున్నారు. అంటే పువ్వులు బయటికి పెట్టుకోవడం కాదు సంప్రదాయం, లోపల పెడతారు. ఎందుకని, ఆ కేశ సంపదకి పరిమళం రావాలి. వీళ్ళు బలవంతంగా కవ్వంతో పెరుగులో దించి ఇలా గట్టిగా చేతుల్ని పైకి ఆడిస్తూ ఆ పెరుగు చిలికే ప్రక్రియలో కొప్పు ఊడిపోతుంది. ఒక్కసారిగా అందులోంచి పువ్వులు, వాటి పరిమళం అంతటా వ్యాపిస్తోంది. వాళ్ళు మెడలో ధరించినటువంటి ఆభరణాలు ఒకదానితో ఒకటి తగులుకుంటూ శబ్దం వస్తున్నాయి. అవి ఎన్ని ఆభరణాలు ధరించారు వాళ్ళు? 2 ఆభరణాలు ధరించారు. కాసుం పిరప్పుం. కాసుల పేరు అంటారు కదా, మంగళసూత్రాలలో తాళిబొట్టుల్ని అచ్చుల రూపంలో తయారు చేసి అలంకరించేటటువంటి ఒక ఆభరణ విశేషం, దాన్ని కాసుం. పిరప్పుం, చిన్న చిన్న మామిడి పిందెల్లాగా ఉన్న ఇంకొక ఆభరణం. ఈ హారాలు వేసుకున్నారు. ఇవి కలగలప్ప, కలకల. ఈ 2 కలిసి కలకలమని శబ్దం, మధురమైన ధ్వని వస్తుంది. ఇలా వస్తూ ఉండగా, అంటే వీళ్ళు చేసే పనికి ఎలాంటి ధ్వనులు వస్తున్నాయో చెప్తోంది. కాసుం పిరప్పుం కలగలప్ప, వాటి నుండి కలకలమని ధ్వని వచ్చేలాగా కై పేర్త్, చేతుల్ని పైకెత్తి, పెరుగు గడ్డకట్టి ఉంది కాబట్టి దాన్ని ఎలా చిలకాలి, ఇలా గట్టిగా చివరి వరకు చేతుల్ని పోనిస్తే తప్ప అది కరగదు. పల్చటి పెరుగేంటుకోండి ఇలా అంటే చాలా అయిపోతుంది. చేతుల్ని పూర్తిగా చాచి పొడవుగా తీసి గట్టిగా లాగాలి, మళ్ళీ సాగదీయాలి, అంటే చాలా కష్టపడాలి. అలా పెరుగు చిలుకుతున్నారు వీళ్ళు. ఇలా చిలకడం వల్ల వారి శరీరం మీద ఉన్న ఆభరణాల ధ్వనులు బాగా వస్తాయి. కాసుం పిరప్పుం కలగలప్ప కై పేర్త్, చేతులు పైకెత్తి. ఎలాంటి వాళ్ళు? అలా గట్టిగా చిలకడం వల్ల వాష నరున్, వారు పరిమళించే పుష్పాలను ధరించినటువంటి, బాగా పరిమళిస్తున్న ఆ పుష్పాలను ధరించడం వల్ల పరిమళాన్ని ఆపాదించబడిన కేశ సంపద కలిగిన వాళ్ళు. వాష నరుం అంటే బాగా పరిమళిస్తున్న, కుయల్ వెంట్రుకలు, కేశ సంపద కలిగిన వాళ్ళు. అది కలిగిన ఆయిచియర్ గోపవనితలు. స్త్రీ అన్నదే సియర్ అయిపోతుంది తమిళంలో, గోపస్త్రీ. అంటే వీళ్ళు అంతకు ముందున్న చిన్నపిల్ల లాంటి వాళ్ళు కాదు, పిళ్ళాయి కాదు, కొంచెం పెద్దవారై భగవంతుడి అనుభవాన్ని, కృష్ణానుభవాన్ని పొందడానికి తగినటువంటి స్థితిలో ఉన్నవారు. అలా వాళ్ళు పెరుగు చెలుగుతున్నారు కదా. కాసుం పిరప్పుం కలగలప్ప కైపేర్త్ వాష నరుం కుయల్ ఆయిచియర్
ఇలా ఉన్నటువంటి వాళ్ళు మత్తినాల్ మథనం చేస్తున్నప్పుడు ఓషై పడుతా, ఒకటి వాళ్ళు ధరించిన ఆభరణాల చప్పుడు, తరువాత ఇలా వాళ్ళు మథనం చేస్తున్నప్పుడు పెరుగు నుంచి కూడా ఒక శబ్దం వస్తుంది, ఓషై, బుడ బుడమని శబ్దం వస్తుంది. కవ్వం అందులో తిరుగుతూ ఉంటే పెరుగు నుంచి వచ్చే శబ్దం. మత్తినాల్ ఓషై పడుతా, మత్తినాల్ అంటే మధించేటప్పుడు ఓషై పడుతా శబ్దం చేస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి తైర్ పెరుగుకి సంబంధించిన అరవం శబ్దాన్ని కేట్టిలయో, విన్నావా? వినిపించడం లేదా నీకు? తైర్ అరవం పెరుగు చిలుకుతున్న చప్పుడు, చల్ల చిలికే చప్పుడు కేట్టిలయో, వినలేదా? అరెర్రే నాయగప్పెన్ పిళ్ళాయ్, నువ్వు కూడా వినకపోతే ఎట్లా? మనం ఎవరైనా తప్పు చేస్తే ఏమంటాం? ఏమిటి నువ్వు కూడా ఇలా అయిపోతే ఎట్లా? నువ్వు చాలా గొప్పవాడివి అనుకుంటున్నానే, ఇంకొకరు చేశారంటే ఒప్పుకుంటాం, కానీ ఏమైంది నీకు అంటామే. నాయగప్పెన్ పిళ్ళాయ్, నువ్వు మా అందరికీ నాయకురాలు లాంటి దానివి. ఒక హారం ఉందనుకోండి, అందులో మధ్యలో ఉండే పెద్ద రత్నానికి మణికి నాయకమణి అని పేరు. శ్రీకృష్ణానుభవాన్ని పొందాలనుకునే గోపికలు అనే హారంలో నాయకమణి లాంటి దానివి నువ్వు. నాయక పెన్ పిళ్ళాయ్, పెన్ పిళ్ళాయ్ అంటే స్త్రీలు, పెన్ అంటే స్త్రీ, పిళ్ళాయ్ అంటే పిల్ల. యౌవనవతులైన స్త్రీలలో నాయక అంటే నాయక స్థానంలో ఉండవలసిన దానివి. అక్కడేమో పేయి పెళ్ళే అని చెప్పడం, ఇక్కడ నాయక పెన్ పిళ్ళాయ్ అని చెప్పడం, ఈ రెండు విరోధంలాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆంతరంగా చూస్తే ఆవిడ భగవత్ అనుభవాన్ని తానే పొందాలి అని అనుకోవటం పేయి పిళ్ళే. ఇక్కడ నాయక పెన్ పిళ్ళాయ్ అంటే భగవద్ అనుభవాన్ని పొందుతూ తాను ఒక నాయకురాలిలాగా ఆ భగవత్ సుఖాన్ని తాను పొందితే చాలు అనుకునే ఒక స్త్రీ అని రెండింటినీ ఒకే అర్థాన్ని సూచించేలాగా చెప్తోంది. తెలుగులో మనం అన్నుల మిన్న అంటాం కదా, దానికి నాయక పెన్ పిళ్ళాయ్. మేమందరం ఇప్పటికే వచ్చాం, కీర్తిస్తున్నాం ఎవరిని? నారాయణుణ్ణి. ఆ నారాయణుడే ఒక మూర్తిని పొంది వచ్చాడు, శ్రీకృష్ణమూర్తిగా వచ్చాడు, ఇంకా అనేక అవతారాలు ధరించాడు. ఇప్పుడు మనకు సౌలభ్యాన్ని అందించటం కోసం ఇక్కడే ఉన్నాడు మూర్తి. అంటే నారాయణుడి అవతారమైన శ్రీకృష్ణుడు ఎవరాయన? ఆయన పేరేమిటండి? కేశవనై.